ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం పేతురు గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తూ ధ్యానిస్తున్నాం. పేతురు గారిలో ఉన్న మంచి విషయాలను, శ్రేష్టమైన సంగతులను, పరలోకించిన ఆధిక్యతలను అధ్యయనం చేస్తున్నాం. ఆ క్రమంలో మరొక ఆధిక్యత వద్దకొద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయ చూపించటంలో విసుగని మా దేవా, మానవుని క్షమించడానికి సిద్ధమనసు కలిగిన మా దేవా, ఈ వాక్యం ప్రకటించడానికి, మీ మనసును వెల్లడి చేయడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలను దయచేయండి. నెమ్మదినివ్వండి, బలపరచండి, మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. విడువనని మీరు చెప్పిన వాగ్దానాన్ని, ఎడబాయనని మీరు చెప్పిన వాగ్దానాన్ని దయచేసి నెరవేర్చండి. వాక్యంలో నుంచి జీవం ప్రవహించడానికి, వాక్యంలో నుండి మా అంతరంగాలకు వర్తమానం అందడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లా నేనెన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. ఈ ప్రశ్న అనేకుల అవసరత. ఈ ప్రశ్న కేవలం విశ్వాసుల అవసరత మాత్రమే కాదు, సంఘ పెద్దల అవసరత మాత్రమే కాదు, పరిచారకుల అవసరత మాత్రమే కాదు, ఇది సేవకుల అవసరత, అందరి అవసరత కూడాను. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అవసరత. ఒకరి ఎడల ఒకరు తప్పిదం చేయడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది, అనుకోకుండా కూడా జరుగుతుంది. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, మనిషి మంచోడే, కానీ ఎవరైనా మాట్లాడుతూ మన గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు తను పాజిటివ్గానే చెప్తుంటాడు. ఒకవేళ ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అనవు. తాను ఏ విషయాల్లో గాయపడ్డాడో మన నెగిటివ్స్ మాట్లాడటం మొదలు పెడతాడు. అది వినేవారికి ఎలా ఉంటుంది? మనతో సఖ్యంగానే ఉన్నాడు, మనతో మంచిగానే ఉన్నాడు, అది జరిగి ఎన్నో సంవత్సరాలైంది, క్షమించుకోవడం కూడా జరిగింది, కానీ తిరిగి మరలా దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరినైనా క్షమించడానికి ఒక పడికట్టు రాయి ఉండాలి కదా. ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఒకసారి మోసపోయావు, క్షమించావు. రెండోసారి మోసపోయావు, క్షమించావు. మూడోసారి మోసపోయావు, క్షమించావు. కానీ మూడోసారి ఇంక వారిని క్షమించి వారి జోలికి వెళ్ళకు, వారిని గురించి మాట్లాడకు, వారి ఊసే ఎత్తకు అంటాడు. అది పెద్దవారి అనుభవం. అంతేకాదు, నాతో పాటు సేవలో ఉన్న ఒక సహోదరుడు 26 సంవత్సరాలు నాతో పాటు ఉన్నాడు. చనిపోయే ముందు మాట చెప్పాడు, అన్నయ్య, మీరు వారందరినీ క్షమించారు, కానీ తిరిగి వారిని చేర్చుకునే పని మీరు చేయకండి. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి దారుణంగా ఉంటుంది అని. ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన? ఎందుకు ఈ మాట అన్నాడు? క్షమాపణ అనేది అవసరం కదా అనుకున్నప్పుడు ప్రభు నీ మాట అడిగితే ప్రభు అన్నారు, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు అన్నాడు. 70 ఏళ్ళు
నాకు ఇలా అనిపించింది, 70x7 లేదు 7⁻17 అంటే క్షమించటం అనేది నిర్విరామంగా జరగవలసిందా? క్షమిస్తూనే ఉండాలా? ఓర్చుకుంటూనే ఉండాలా? మానవత్వానికి ఇది సాధ్యమవుతుందా అనిపించింది. ఇదే మాట ప్రభు తానే మాట్లాడుతూ ఇలా అన్నారు. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో అన్నారు. చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అన్నాడు. క్షమించేయడం వేరు, ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించండి అనడం వేరు. అంటే ఇతరులను క్షమించనటువంటి ఆ కఠిన హృదయం, హార్టెడ్నెస్ ఉందే, అది నీ ప్రార్థనకు ఆటంకం అవుతుంది. నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం అవుతుంది. ఆలోచించండి. మనుషులు లేనివి కల్పించడం వారికి అలవాటు, ఆనవాయితీ. వారు 4 కలిపి చెప్పటం అనేది రెండో వాడి వ్యక్తి యొక్క పని. మొదటి వాడి నుంచి రెండో వాడికి వెళ్ళేటప్పుడు 1 4 అవుతుంది. రెండో వాడి దగ్గర నుంచి మూడో వాడి దగ్గరికి 1 12 అవుతాయి. మొట్టమొదట చెప్పింది ఏమిటి, ఇప్పుడు చెప్తుంది ఏమిటి అంటే ఎంత వ్యత్యాసం వచ్చేస్తుందో చెప్పడానికి లేదు. దానంతటికీ కారణం ఎవరు? ఎవరైతే ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయడానికి చెప్పాడో, ఎదుటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని హత్య చేయడానికి చెప్పాడో, అతడు నమ్మాడు. తాను నమ్మింది నిజం అనుకున్నాడు. తాను నమ్మింది అబద్ధం అని అతను ఒప్పించలేము మనం. కారణం ఏంటంటే అతను నమ్ముతున్నాడు. భ్రమను నమ్మేటువంటి మనస్తత్వాన్ని, భ్రమను నమ్మేట్టుగా చేయడాన్ని అపవాది చేస్తాడు. అది వాడి కార్యం. వాడి గ్రిప్పులో ఉంటారంతేక దాన్ని ప్రచారం చేస్తూనే ఉంటారు. నిత్యత్వానికి వచ్చాక తల వంచుకుని సిగ్గుపడవలసిన దుస్థితి వారికి ఏర్పడుతుంది. అందుకే అంటాను, ఎవరి ఎడల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి, క్షమించి విడిచిపెట్టండి. నిలబడి మాట్లాడుతున్న ప్రతిసారి క్షమించండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళ మీద నీ మనసు తిరిగి తిరిగి కష్టం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పేరు కూడా మనం ఎత్తాం, వాళ్ళ ఊసు కూడా ఎత్తాం. కానీ ఎవరో ఎత్తుతారు, ఎవరో అంటారు. అప్పుడు గాయం రేగుతుంది. మనం మనుషులం కదా, దేవదూతలం కాదు. మనలో క్రీస్తు యొక్క సారూప్యత పూర్తిగా ఏర్పడనూ లేదు, అరకొరగా మాత్రమే. ఇలాంటి మనం వాళ్ళ మాటలు గుర్తొచ్చి, వారు చేసిన కార్యాల జ్ఞాపకం వచ్చి, వారు మన వల్ల పొందిన మేలు గుర్తొచ్చి, మనకు వాళ్ళు చేసిన నష్టాలు జ్ఞాపకానికి వచ్చి, వారు అంతరంగాన్ని గాయం చేసిన గాయాలు ఎంత పెద్దవో అవి సలుపు పెడతాయి. అప్పుడు ఏదో ఒక రోజున, కొన్ని రోజుల తర్వాత అయినా గాయం పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మానసికంగా క్షోభపడి వీలుంది. ఇది సర్వసాధారణం. అందుకనే అంటున్నాడు, నువ్వు ప్రార్థించే ప్రతిసారి వాళ్ళని క్షమించు. ప్రార్థించే ప్రతిసారి క్షమించు అంటే ప్రార్థనకి నడుమ వాళ్ళ మీద మళ్ళీ కష్టం వచ్చే అవకాశం ఉందేమో, జాగ్రత్త అని. సహోదరుడు తప్పిదం చేయడం అనేది జరుగుతూనే ఉంది, జరిగింది, చేశారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. బురద చల్లినవాడు సంతోషంగానే ఉంటాడు. ఎవరి మీద బురద పడిందో అతడు దుఃఖిస్తూ ఉంటాడు. కానీ ఆ దుఃఖాన్ని పట్టించుకోని దేవుడు కాడు. ఇక్కడ అంటాడు, నా సహోదరుడే
ఒకవేళ నా ఏళ్ళ తప్పిదం చేస్తే 2 సార్లు క్షమించాలి, 7 సార్లు అన్నాడు. ఒక మాట చెప్తాను. ధర్మప్రకాష్ శర్మ గారు మొట్టమొదటి బైబిల్ చదివినప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పండి అనే మాట అతనికి వచ్చి, ఇదేంటి, ఇది నిజమా, క్రైస్తవులు ఇలా చేస్తారా అని వెళ్ళి కొట్టాడు చెంప మీద. ఓ క్రైస్తవుడిని, కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్న కుర్రాడిని, కొలిగ్గా. అతడు 2 చెంపలు పగలు కొట్టాడు. అదేంటి, నీ దేవుడు ఓ చెంప కొడితే ఇంకో చెంప అన్నాడు. ఏ చెంప మీద కొట్టమన్నాడు చెప్పు అన్నాడు ఆయన. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నాడు. నువ్వు కొట్టడం ఎడం చెంప మీద కొట్టావు, అందుకని 2 చెంపలు వాయించాను అన్నాడు. లేదు, ఎడం చెంప మీద కొట్టమంటే కుడి చెంప మీద కొట్టే, ఇలా అంటే మనిషి ఒక హద్దు పెట్టుకుంటాడు. సరిగ్గా ప్రభు ఈ మాట చెప్తూ, మీరు నిలబడిన ప్రతిసారి అన్నవాడు, ఒకసారి మీరు నాతో పాటు లూకా సువార్త దగ్గరికి రండి. లూకా సువార్త 17వ అధ్యాయం 1-4 వచనాలు మరో సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు ఆయన. ఆయన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం గాని అవి ఎవన వల్ల వచ్చునో వానికి శ్రమ. ఎవడు సహోదరునికి అభ్యంతరం కలుగు చేస్తాడు? ఒక సహోదరుని మనసుకు మానసికమైన అభ్యంతరం కలుగు చేస్తాడు. ఒక సహోదరుని భార్యాభర్తల నడుమ అసఖ్యతకు కారకుడవుతాడు. కుటుంబంలో నెమ్మది లేకుండా చేయడానికి కారకుడయ్యాడు. అతడు అభ్యంతరం కలుగు చేసినవాడు. అలా ఎవడు కలుగు చేస్తాడో అని, అలాంటివాడు చిన్నవానిలో ఒకరికి అభ్యంతరం కలుగు చేసిన, పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకి అభ్యంతరం కలుగు చేసిన, మీరు మీ పిల్లలకు సేవకుడు వస్తున్నాడు వందనాలు పెట్టరా అంటారు. కానీ ఇంట్లో ఆ పిల్లలు సేవకుని గురించి నువ్వు నీ భార్య మాట్లాడుకున్న మాటలన్నీ విన్నారు. వందనాలు చెప్పరా అంటే చెప్పే మనసు ఉండదు పిల్లాడికి. కారణం, నువ్వు అభ్యంతర కారణం అయ్యావు. పెట్టమంటున్నానా, కర్రందుకో, ఈ మాటలు అంటున్నప్పుడు నీవు ఆ పిల్లవాడి మనసులో ఎలా కనపడతావో తెలుసా? ఆ సేవకుని గురించి రాత్రే కదా మీరేం మాట్లాడుకున్నారు, ఎంత అసహ్యం అనేవాడని మాట్లాడుకున్నారు, ఇవాళ నన్ను గౌరవించమని ఎలా చెప్తున్నారు? చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగు చేసేవాడు వాడి మెడకు తిరుగటరాయి కట్టబడి సముద్రంలో పడత్రోయబట్ట వాడికి మేలు అన్నాడు. అంటే అర్థం చెప్పండి. అలాంటి వాడు ఇంకెప్పటికీ సమాజంలో కనపడడానికి అర్హుడు కాడు. వాడి మెడకి తిరుగటరాయి కట్టాడు అంటే మళ్ళీ ఎప్పటికీ బయటికి రాడు. అది అతనికి మేలు. అంటే అభ్యంతరం కలుగు చేసేవారు వారు తమ ఆత్మీయ జీవిత మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నారని అర్థం. నిలబడి మాట్లాడినప్పుడు వరం ఆపరేట్ అయ్యి అద్భుతంగా మాట్లాడవచ్చు, కానీ ఆత్మీయ జీవితం మాత్రం మరణావస్థలోనే ఉంటుంది. కొందరికైతే భ్రమపరిచే ఆత్మ ఉంటుంది. అద్భుతంగా వాక్యం చెప్తారు, భ్రమపరుస్తారు, కానీ వారి జీవితాలు బాగోవు. ఎప్పుడూ ఇతరుల మీద పడి ఏడుస్తూనే ఉంటారు, ఇతరుల విషయమై మాట్లాడుతూనే ఉంటారు, ఓర్వలేరు. ఇది అభ్యంతరం అవుతుందని, మేము అభ్యంతర కారకులం అవుతున్నామని వారెన్నడూ ఊహించరు అంటూ ప్రభు అన్నాడు, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటూ నీ సహోదరుడు తప్పిదం చేసినట్లా అతన్ని గద్దించు. కొంతమందిని గద్దిస్తే వాళ్ళు మేము చాలా నీతిమంతులం, మేము అలాంటి పని చేయం, మీకెందుకు వచ్చింది ఈ ఆలోచన, మీరెందుకు ఇలా అన్నారు అని ముఖం ఓ రకంగా పెట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. కానీ ఆ తర్వాత
ఏ తప్పు వాళ్ళు చేశారో అదే తప్పు వారు వివాహం చేసుకోవడం ద్వారా జీవితకాలం కొనసాగించుకుంటూనే ఉన్నారు. ఆ రోజు గద్దించినప్పుడు వినలేదు. మేము తప్పు చేస్తున్నామని ఎవరు చెప్పారు మీకు అన్నారు. ఎవరి మాటలు మీరు విన్నారన్నారు. సప్పును సరిదిద్దుకోలేదు, సరికదా ఊబిలోకి దిగిపోయారు. అంతే. మీరు జాగ్రత్తగా ఉండండి. తప్పిదం చేసిన అతని గద్దించు, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించు. క్షమాపణ గురించి ఒక మాట చెప్తూ, మారు మనసు పొందని వాడిని క్షమిస్తే ప్రయోజనం ఏమిటి? అతడు మారు మనసు పొందితే అతడు క్షమాపణకు అర్హుడు. మాటి మాటికి అదే తప్పు చేస్తూ సారీ 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 అంటుంటారే, ఇలాంటి వారి వల్ల దేవుని నామానికి అవమానం. నేను తప్పు చేశానని ఒప్పుకుంటారు, మరలా తిరిగి బురజల్లుతూనే ఉంటారు. నాదే తప్పు అంటారు, మరలా దాన్ని ఎత్తి అవతలవని సాక్ష్యాన్ని 10 మందికి రచ్చేస్తూనే ఉంటారు. నేను అసలు పలకలేదని అబద్ధాలు కూడా చెప్తుంటారు. వారు ఎప్పటికీ తమ లోపాలను తమ ఎరగరు. వారు మారు మనసు పొందితే వారిని క్షమించు అన్నాడు. అంటూ అతడు ఒక దినమున 7 మార్లు నీ ఏళ్ల తప్పిదం చేసినళ్ళ 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న అతను క్షమించు అన్నాడు. అంటే రోజుకు 7 సార్లు అనే పదం ఇక్కడ ప్రభు పలికారు. బహుశా ఇదే పేతురు గారు ఎత్తి అడుగుంటారు. సహోదరుని ఆయన తప్పిదం చేస్తే 7 మార్లు ముట్టు, కానీ 7 మార్లు కాదు, అన్లిమిటెడ్ టైమ్స్ అని. నిజంగా ఒక విషయంలో మారు మనసు పొందాడు, కానీ రెండో తప్పు చేస్తాడు. రెండో విధంగా ధనం దగ్గర తప్పు చేస్తాడు, చేసే పని దగ్గర తప్పు చేస్తాడు, చెప్పమన్న వర్తమానాన్ని రివర్స్లో చెప్తాడు మన మీద. ఇవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. సారీ అన్న, తప్పు అయిపోయింది, నేను పొరపాటుగా మాట్లాడాను అన్నాడు. మాట దగ్గర తప్పకపోవచ్చు, ఈసారి పనుల దగ్గర తప్పిపోవచ్చు. క్షమించడం అనేది దైవికమైన మనసును చూపిస్తుంటుంది. అందుకని పౌలు గారి మాట మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇది పౌలు గారి జీవితంలో ఓ అత్యున్నతమైన మాట. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకనిడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఇది క్షమాపణకు అవసరమైంది ఏమిటి అంటే దయా కరుణాహృదయం. దయా కరుణాహృదయం అనే ఈ 2 విశ్వాస జీవితాన్ని క్షమాపణకై ప్రోత్సహిస్తాయి, క్షమించే మనసును వారికిస్తాయి. ఇది నువ్వు నేను అభ్యాసం చేయవలసిందే. కానీ అపవాదిని క్షమించమని ఎప్పుడు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అపవాది చేతి సాధనాన్ని క్షమించమని ఎక్కడ చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. తప్పు బోధ చేసేవారిని క్షమించండి కాదు చెప్తుంది. ఇది సహోదరుడై ఉండి మన ఎడల తప్పు చేసిన వాడిని క్షమించండి అని. అంతేగాని తప్పు సిద్ధాంతంలో ఉన్నవాడిని క్షమించండి, అపవాదికి రిప్రజెంటేటివ్గా ఉన్నవాడిని క్షమించండి, అపవాది బోధ చేస్తున్నవాడిని క్షమించండి అని కాదు. ప్రమాదం ఇది. ఒక సహోదరుడు క్రీస్తు రక్తంలో కడగబడినవాడు నిజంగా రేపు నిత్యత్వానికి వస్తాడు. అతడు నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరితే ఖచ్చితంగా క్షమించు, అంతే. క్షమించనని అనకు, క్షమించే మనసు లేదనకు. ఇప్పుడు ఎందుకు వచ్చావు అనొద్దు, క్షమించు, వదిలే, అంతే.
ఇప్పుడు పేతురు గారు ఈ మాట పలికినప్పుడు ప్రభు ఒక అత్యున్నతమైన ప్రమాణాన్ని చూపించడానికి ఒక ఉపమానాన్ని చెప్పారు ఆయన. అదే సందర్భం. అది ఏమిటంటే, ఒక వ్యక్తి లెక్క చూసుకోవటం మొదలుపెట్టినప్పుడు 24వ వచనంలో 10,000 తలాంతులు అచ్చి ఉన్నవాడు ఒకడు కనపడ్డాడు. అతను తీసుకొచ్చారు. అప్పు తీర్చుకోవడానికి అతని దగ్గర ఏమీ లేదు కనుక వాని యజమాని వారిని, వాని భార్యను, పిల్లలను, వారిని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని తప్పు క్షమించెను. నేను మొత్తం తీరుస్తాను అన్నాడు, కానీ క్షమించాడు అన్నప్పుడు ఇంక చెల్లించనక్కర్లేదు అనే భావం కదా, నువ్వు ఇవ్వక్కర్లేదు అనే భావం. అది తక్కువ కాదు, ఎక్కువే, చాలా ఎక్కువ. ఎంత? 10,000 తలాంతులు. తలాంతు అంటే 3,600 రూపాయలు. 3,600 ఇంటూ 10,000 లెక్క పెట్టుకోండి. అతడు అంత క్షమాపణ పొందినవాడు బయలుదేరి వస్తూ ఉండగా అతనికి అచ్చున్నవాడు కనపడ్డాడు. అతడెంత? 100 దేనారాలు. దేనారం అంటే ₹1/2. అంటే ఇతని అప్పు 50 రూపాయలే. కానీ ఆ అప్పు మూలంగా అతడు సాగిలపడి ఓర్చుకొని చెల్లించేస్తానన్నా కూడా ఒప్పుకోకుండా చెల్లించే వరకు చెరసాల్లో వేయించాడు. ఆలోచించండి. ఇప్పుడు ఇద్దరు అప్పుల వాళ్ళు, ఒకడు చాలా పెద్ద మొత్తంలో క్షమాపణ పొందాడు, అతనికి అచ్చున్నవాణ్ణి, కొంచెం ఉన్నవాణ్ణి క్షమించలేకపోయాడు, చెరసాల్లో వేయించాడు. అది తోడి దాసులందరికీ దుఃఖానికి కారణమైంది. వాళ్ళు వీళ్ళు యజమానితో చెప్పుకున్నారు. ఇప్పుడు యజమాని ఏం చేస్తాడు? నువ్వు నేను ఇద్దరం ఆయనకి రుణస్థులు. ఇద్దరి రుణాలు క్షమించిన సందర్భం కుష్ఠరోగి అయిన సీమోను ఇంట జరిగింది. కానీ ఇక్కడ ఒకడు రుణస్థుడైన వానికి మరొక రుణస్థుడు ఉన్నాడు. ఇప్పుడు మొదటి వాడిని పట్టుకుని, నువ్వు కఠినంగా వ్యవహరించావు గనుక జాగ్రత్త అని అతని చెరసాల పాలు చేయడా? తిరిగి అతడు మొత్తం కట్టేటంతవరకు అతని మీద కోప్పడి బాధపరచు వారికి అతను అప్పగించడా అన్నాడు. ఇవాళ నీవైనా నేనైనా బాధించబడుతూ వెళ్తున్నాము అంటే ఎవరినో క్షమించటం దగ్గర ప్రభు వంటి మనసు మనకు లేదని అర్థమవుతుంది. ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా తరిగేది కాదు. అందుకని ఆయన ప్రార్థన నేర్పుతున్నప్పుడు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించండి అంటాడు. దేవుని క్షమాపణకు నీ క్షమాపణకు మధ్యలో లింక్ ఉంది. నువ్వు క్షమిస్తే ఆ లింక్ ఊడిపోతుంది. నువ్వు క్షమించకపోతే అది ఇంకా నీ పాపం వల్ల మిగిలే ఉంటుంది, క్షమించబడకుండా. క్షమాపణ పొందకుండా ఉండడానికి క్షమించలేని మనసు కారణం అవుతుందని ఓ అద్భుతమైన సత్యం, మారు మనసు పొందాలనే సత్యం, నిలిచి ప్రార్థించేటప్పుడు
ఎల్లప్పుడూ క్షమించాలనే సత్యం, ఎంత క్షమించాలి అన్నప్పుడు అంతులేనంత. 7 to the power of 70 అంటే ఇన్ఫైనైట్ కదా, ఇన్ఫినిట్. అంత క్షమించే మనసు ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మీరు ఈ లేఖనాన్ని మా కళ్ళ ముందుకు తెచ్చారు. అభ్యాసం చేయడం కష్టంగా ఉంది, కష్టతరంగానే ఉంది. అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోక క్షమించే మనసు మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.